ఆకాశం అంటే శూన్య ప్రదేశం. శూన్యానికి మరో పేరు పరం అని కూడా ఉంది. తరువాత పదమైనటువంటి జీవులకు జీవనాధారము శివుడిని పిలువబడుతుంది. పరం శివం కలిసిన సుందర నామం పరమశివుడవుతుంది. పరమశివుడికి నచ్చిన ప్రదేశం పార్వతీపురం. అవును, పార్వతీపురమే. పార్వతీపురం శక్తి నాకు పుట్టిన ఊరు కదా. తర్వాత చదువు. పురం అంటే అరణ్యం. దాన్ని కాపాడే నీలకంఠాంశము అనబడే నంజుమాదేవి రూపం. అరణ్యం అంటే అడవి. పురం కలిగిన అరణ్యమనగా పార్వతీపురంలో కొలువై ఉన్న నాగదేవత అని అర్థం. నీలకంఠ ఋషి యొక్క కుండలిని శక్తే ఆ శివనాగు. నీలకంఠ ఋషి పత్ని నంజుమాదేవి తపస్సు వల్ల కలిగిన శక్తే ఆ శక్తి నాగు. అంటే మీరు అంటున్నది ఆ పుట్టలో ఉన్నది శక్తి నాగు అనా? తర్వాత చదువు. అపూర్వమైన ఈ ప్రదేశంలో సర్వజిత్ సంవత్సరం వైశాఖ మాసంలో కట్టబడింది మాంత్రిక కట్టు. కట్టు బలం కోసం చంద్రపూజ చెయ్యాలి. కట్టు విడిపోవాలంటే నాగభక్తి కలిగిన కన్య యొక్క రుధిరం అవసరం. ఇది సత్యం. సత్యమే శాశ్వతం. అనుమానించడానికి అవకాశమే లేదు. ఆ ప్రదేశంలో నివసించేది ముమ్మాటికి శక్తి నాగే. జరుగుతున్నది హేవీలంబి సంవత్సరం. సర్వజిత్తు సంవత్సరం అంటే హేవీలంబి సంవత్సరానికి 20 సంవత్సరాలకు ముందు వచ్చిన సంవత్సరం. 20 సంవత్సరాలకు ముందు శక్తి నాగుని ఆ ప్రదేశంలో మంత్రశక్తులతో కట్టడి చేశారు. దానికి సహాయపడినవి ఈ తాళ్లే. ఆ కట్టడికి బలం పెరగడానికి పౌర్ణమి పూజలు చేస్తున్నారు. దానికి ఉపయోగించింది ఈ తాయెత్తులే. మంత్ర కట్టడిని ఛేదించడానికి మార్గం చూపించవలసింది శాస్త్ర నిర్బంధం. కాబట్టి నాగభక్తి కలిగిన కన్య యొక్క రక్తం పడినప్పుడు కట్టడి పోతుందని దానికి మార్గం సూచించారు. కన్య యొక్క రక్తం పడిన వెంటనే శక్తి నాగు మంత్ర కట్టడి ఛేదించుకుని వెలుపలికి వచ్చేసింది. దీన్ని మంత్రశక్తి తెలిసిన వాళ్లే ఇంకా తెలుసుకోలేదు. అంతలోనే ఆ విషయం మనం తెలుసుకున్నాం. వారికి తెలియదని మీరెలా చెప్పగలుగుతున్నారు గురుదేవా? వారు గనక తెలుసుకుని ఉంటే పొరపాటున కూడా ఈ తాళపత్ర గ్రంథాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్లరు. దాని గురించి తెలిసిన వెంటనే నాశనం చేసి ఉండేవాళ్ళు. ఏది ఏమైనా మనం శక్తి నాగు గురించి తెలుసుకున్నాం. తనకి ద్రోహం చేసిన వారిని అంతం చేయడానికి ఆ శక్తి నాగు ఆ ప్రదేశంలోనే సంచరిస్తూ ఉంటుంది. దానిని బంధిస్తే మన లక్ష్యాన్ని చేరుకోగలం. ఆ శక్తి నాగుని మనం బంధించొచ్చు, మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అది చెయ్యడానికి నేనున్నానుగా. తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే ఇది కొన్ని శతాబ్దాల అన్వేషణ. నాగదేవత వద్ద కాలచక్రాలు ఏర్పడిన దగ్గర నుంచి జ్ఞానశక్తులు కలిగిన మన గురువర్యులు ఎందరో వాటిని పొందడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ
శివనాగు రక్షణలో ఆ కాలచక్రాలు ఉండడం వల్ల వారు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. ఆ కాలచక్రములు మన గురువులు ఎవ్వరికి అందని ఫలములలాగే ఉండిపోయాయి. 20 సంవత్సరాల క్రితం మా గురువు గారు ఆ బాధ్యతను నాకప్పగించారు. నేను కాలచక్రాలను సంపాదించాలనుకున్నప్పుడు ఆ కాలచక్రాలను కొంతమంది దుర్మార్గులు అపహరించారు. అపహరించిన వాళ్ళ వివరాలు తెలియకపోవడం వల్ల శక్తి నాగు గురించి తెలుసుకోవాలని, దాని ద్వారా కాలచక్రాలను వశపరుచుకోవాలనే ఉద్దేశంతో నీకు శక్తి నాగు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టే బాధ్యతను అప్పగించాను. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి శక్తి నాగు ఉన్న ఆ ప్రదేశాన్ని తెలుసుకుని వచ్చావు. చెప్పిన కార్యాన్ని సాధించి నా అభిమానానికి పాత్రురాలువయ్యావు. ఈ గురువు ఇచ్చే బహుమతి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. రా. నీ ధీరోచిత కార్యానికి గుహదేవత వీర ఖడ్గమే ఈ గురువు ఇచ్చే బహుమతి. ధన్యురాల్ని గురుదేవా. ప్రసాదించండి. చాముండి శక్తి నాగు పుట్ట నుంచి తీసుకొచ్చిన వాటన్నింటినీ ఈ హోమగుండంలో వెయ్యి.
మన గురువుల యొక్క దీక్షా శక్తి ఇందులో బంధింపబడి ఉంది. ఇప్పుడు ఆ శక్తి నాగుని 20 ఏళ్లుగా బంధించి ఉంచినవి కలిసిపోయాయి. దీనితో పాటు ఆ నాగదేవత కాల చక్రాలు మనం సంపాదించగలిగితే మన శుక్రాచార్య పారంపర్యాన్ని ఎవ్వరూ కూడా అధిగమించలేరు. కాలచక్రాలు నా వశమైన మరుక్షణం మంత్రాలలోనూ తంత్రాలలోనూ మాయలు చేయడంలోనూ నేనే మకుటం లేని మహారాజునవుతా. ఎంత దారుణానికి ఒడిగట్టావే! నన్ను ఎవరనుకున్నావురా నువ్వు? నువ్వు గురువు అవ్వాలన్న పిచ్చిలో 20 సంవత్సరముల క్రితం శుక్రాచార్య వంశానికి చెందిన మహాగురు వాయసాచార్యులను నీవు హత్య చేసినది నీకు గుర్తున్నదా? ఆ ఆచార్యుల పుత్రికనేరా నేను. నీ గురుద్రోహానికి ప్రాణాలు పోగొట్టుకున్న వాయసాచార్యుల ప్రియ పుత్రికేరా ఈ చాముండి. నా తండ్రి ఎవరో నీకు తెలియనివ్వకుండా నీ దగ్గరే శిష్యరికం చేసి నీ నమ్మకాన్ని పొందాను. ఆ శక్తి నాగు గురించి నువ్వు చెప్పే తరుణం కోసమే ఇన్నాళ్లుగా వేచి ఉన్నాను. ఈరోజు ఆ శక్తి నాగు గురించి తెలుసుకోగలిగాను. నీ కథను సమాప్తం చేశాను. శుక్రాచార్యుల వంశంలో వారికి ద్రోహం చేస్తే ఏం జరుగుతుందో తెలియడానికి నీ మరణమే సాక్ష్యం. నిన్ను అంతం చేయడానికి
ఈ గుహదేవతే నీ చేత ఈ ఖడ్గాన్ని నాకు ఇప్పించింది. ఇక చావరా. చండాలి! చండాలిని కాదురా, చాముండిని. నమ్మక ద్రోహి! వాయసాచార్యుని ప్రియపుత్రికేరా గురుని అయినటువంటి ఈ చాముండి. నా ఆకారమేరా చిన్నది, కానీ నేను చేసే కార్యాలు పెద్దవి. ఈ రోజు నుంచి నేనే మీకు గురునిని. అతీత శక్తులు కలిగిన మన వంశానికి నేనే గురునిని. ఇక కాల చక్రాలను సంపాదించే కార్యం నా ఆధీనంలో జరుగుతుంది. వీణ్ణి నేను చంపానని నన్నెవరైనా ఎదిరించాలనుకుంటే వాళ్లకు ఇదే గతి. నన్ను గురునిగా తలచి నాకు విజయాన్ని చేకూర్చాలంటే నన్ను శరణు కోరండి. శరణం మాతా, శరణం. శరణం మాతా, శరణం. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అమావాస్య రాత్రి అయితే నీకు పండగే కదా, అందుకే నీకు తోడుగా ఉండాలని వచ్చి కూర్చున్నాను. నువ్వేం చేయబోతున్నావో తెలుసుకోవచ్చా? తెలుసుకుని ఏం చేస్తావే? మీ నాన్నని పైకి పంపించాలనుకుంటున్నాను. వాణ్ణిప్పుడు లేపేయబోతున్నాను. నేనుండగా నువ్వేమి చేయలేవు. మిగతా రోజులు ప్రశాంతంగా ఉన్నానని ఈ రోజు నన్ను తక్కువ అంచనా వేయకు. అమావాస్య రోజు నాలో శక్తి ఎక్కువగా ఉంటుంది. నా రూపం మారుతుంది. నువ్వు ఎన్ని రూపాలైనా మార్చుకోవే, కానీ నాకు మాత్రం ఎప్పుడు ఒకే రూపమే. ఈ కుటుంబాన్ని కాపాడుకునే జానకి రూపం. నేనున్నంత వరకు ఈ కుటుంబాన్ని ఎవ్వరు ఏమి చేయలేరని బుడబుక్కలోడికి కూడా తెలిసిపోయింది. కానీ పాపం పావైన నీకు తెలియకుండా పోయింది. అది తెలియకపోతే వదిలేవే. ఈరోజు రాత్రి ఎలాగైనా నీ అరుణ్ణి నేను చంపబోతున్నాను. వాడు నీల ఆత్మలా మారి నీతో జంటగా తిరుగుతాడు, చూడవే. అది నీ వల్ల కాదు. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు అరుణ్ నీడని కూడా నువ్వు తాకడానికి వీలు కాదు. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు అరుణ్ నీడని కూడా నువ్వు తాకడానికి వీలు కాదు.
తాకి చూపిస్తానే. అయ్యో నా మొగుడు చచ్చాడే అని నువ్వు బోర్న ఏడ్చేలా చేస్తాను. నువ్వు కళ్ళల్లో ఒత్తులేసుకుని ఉన్నా సరే నీ కళ్ళు గప్పి ఆ అరుణ్ ప్రాణాలు తీస్తాను. నీ వల్ల ఇది నువ్వు పోయి చేసుకోవే, కానీ నువ్వు అనుకునేదేది నేను జరగనివ్వనే. నందిని అనుకున్నది తప్పకుండా చేస్తుంది. దానికున్న కసికి ఏదో ఒక పథకం వేస్తూనే ఉంటుంది. అవుట్ హౌస్కి వెళ్ళి అదేం చేస్తుందో చూడాలి. నిద్రపోతోంది.